వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణ అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి, జేపీ అగ్రహారం అభివృద్ధి దిశగా అడుగులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని జే.పీ. అగ్రహారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పివిఎస్.ఎన్. రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పనిచేస్తున్న మేట్స్ కార్మికులు పథకం పట్ల సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కార్మికులకు సరైన వేతనం అందుతూ వారానికి 6 రోజులు పని అవకాశాలు కల్పించబడుతున్నాయని, సుమారు 1800 వేతనం అందుతోందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కార్మికులు స్వాభిమానంతో కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. గ్రామానికి అనుకూలమైన పథకాలను ఎంపిక చేసి సమర్థవంతంగా అమలు చేయాలని, చిన్న చిన్న సమస్యలు అధిగమించి జేపీ అగ్రహారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన కొనియాడారు. రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ శివారు చలిసింగం గ్రామానికి రహదారి లేకపోవడంతో గతంలో జరిగిన దుర్ఘటనలను గుర్తుచేసి ప్రభుత్వ చొరవతో తక్కువ కాలంలో రహదారి నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధికి సులభంగా చేరుకునే అవకాశాలు కలిగాయని వివరించారు. అలాగే కాముడుపాలెం నుంచి చెట్టుపల్లి రహదారి ప్రతిపాదన త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. గ్రామ మహిళల కోసం త్వరలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు, విశాఖపట్నంలోని ప్రముఖ వైద్య సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాలు స్థిరమైన ఉపాధి కోసం చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, క్లస్టర్ విధానంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. చోడవరం నియోజకవర్గాన్ని ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని పివిఎస్.ఎన్. రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గండి సింహాద్రి తనయుడు తాతాజీ నాయుడు మరియు స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు, విఆర్పి శ్రీనుతో పాటు మెట్లు, ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు. రాజకీయాల కోసం వచ్చిన కార్యక్రమం కాదు ఇది. ప్రత్యేకించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన గ్రామీణ ప్రాంతం ఒకటి, అటవీ శాఖ ఒకటి కావాలని చెప్పేసి ఈ 4 శాఖలు కూడా మంత్రిగా ఆయన ఉన్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆశయం ఏంటంటే ఏజెన్సీ అంతా కూడా ప్రశాంతంగా అందరికీ సరైన సదుపాయాలు కలగాలి, ఎక్కడ ఏ రకమైన ఎవరికి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఆ శాఖ తీసుకున్నాడు. గ్రామాలన్నీ బాగుపడాలి, ఒక చక్కనటువంటి వాతావరణంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ శాఖలు తీసుకున్నారు. ఆయన నీకు దూరదృష్టితో ఏంటంటే మంచి మనసుతో తీసుకున్నటువంటి శాఖలు ఏంటి కూడా. అందులో ఇదొకటి. దీనికి ప్రత్యేకించి ఏంటంటే దగ్గర 40-30 సంవత్సరాలు బట్టి ఉపాధి హామీ చేస్తున్నారు, కానీ ఉపాధి హామీకి పనుల దగ్గరికి రావడానికి జస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఇక్కడ చోడవరం ఇన్ఛార్జి రాజు గారు ప్రత్యేకించి ప్రతి చెరువు దగ్గరికి వచ్చి మీ అందరితో కలిసి మాట్లాడమని చెప్పేసి ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నీ కూడా ఆయనకి ఒక రిపోర్ట్ పంపమని చెప్పేసి ఆయన ఆదేశాల మీద ఈయన తిరుగుతున్నారు. చోడవరం అంతారు ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నారు. ఆ కోణంలోనే ఇలా అక్కడ కాముడుపాలెం ఒకటి, ఇక్కడ మీద ఒకటి, ఇంకా వేరే ఊరు ఒకటి, మొత్తం డైలీ ప్రతిరోజు 3 గ్రామాలు పెట్టుకుంటున్నారు. మరి ఈవేళ మీ గ్రామం రావడం, వస్తారని చెప్పడం, మరి మీరందరూ కూడా దీన్ని సహకరించడం చాలా సంతోషంగా ఉంది. మరి దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఏం చేసేది ఏంటి, ఇంతవరకు కూడా ఏ నాయకులు కూడా ఇలాగా చెర్లట్టు తిరిగి మీ అందరితో కలిసి మీ కష్టకాలంలో పాల్పంచుకోవడానికి, మీకు గైడ్లైన్స్ ఇవ్వడానికి ఎవరు రాలేదు. ఏదో ఓట్ల టైంలో వచ్చి చెయ్యి వెళ్ళిపోవడం తెప్పించేసి అంతకంటే ఏం కాదు. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది.
మరి పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశం ఏంటో, రాజుగారి తాలూకా ఆశయాలు ఏంటో ఇవన్నీ కూడా చక్కగా మీకు విడమని చెప్తారు. కాబట్టి మీరందరూ కూడా సావధానంగా వింటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ సభకి నమస్కారం సార్. మా గ్రామానికి మొట్టమొదటిసారిగా చోడవరం ఇన్ఛార్జ్ అయినటువంటి పివిఎస్ఎన్ రాజు గారు మా యొక్క చెరువులోకి రావడం అనేది మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. ఈరోజు ప్రకృతి కూడా మధ్యలో డిస్టర్బ్ అయింది, అది కూడా మాకు సహకరించినట్టే. తక్కువ టైంలో నిన్నటి వరకు మేము నిర్ణయం తీసుకోలేదు. అనుకోని కారణాల వల్ల ఈ కార్యక్రమానికి ఈ యొక్క వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇప్పుడు పివిఎస్ఎన్ రాజు గారిని ఈ యొక్క ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చున్నారో మాకు వివరించవలసిందిగా సార్ని మనవి చేస్తున్నాం సార్. ముందు మీకు లేట్ అయింది, నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను 10:30కి వచ్చేస్తాను అనుకున్నాను. నేను వస్తూ మా తాతాజీ గారితో అదే చెప్తున్నాను, మహిళలు వెయిట్ చేయించడం చాలా పెద్ద పొరపాటు అని. మగవాళ్ళతో పర్లేదు కానీ మీతో మళ్ళీ ఇంటికి వెళ్ళి చాలా పనులు ఉంటాయి మీకంటే. వీఆర్పీ గారు పర్లేదు సార్, ఇంకో 10 నిమిషాలు లేట్ అయినా మా పర్లేదని ఆయన అంటారు. మీ వీఆర్పీ గారికి మీరంటే చాలా ప్రేమలా ఉంది. మంచిగానేనా? చాలా సంతోషంగా అనిపించింది, చాలా మంచిగా అన్నారు. శ్రీనివాస్ గారికి నా పర్సనల్ థ్యాంక్స్ చెప్తూ, నా పేరు పివిఎస్ఎన్ రాజు, నా స్వగ్రామం కొత్తకోట. మీకు చాలా మంది తెలుసు కదా, మా ఊరు కొత్తకోట తెలుసా? కళ్యాణపురం వెళ్ళాలంటే మా ఊరు నుంచి వెళ్ళాలి. ఆ కళ్యాణపురం కూడా తొలిసారి మహా అన్నదానం 2013 పెట్టినప్పుడు మా సింహాద్రి గారి ఆలోచన మేరకు ఆ రోజు పెట్టాను. ఆ రోజు తర్వాత కంటిన్యూ అవుతుంది. నేను ఇప్పుడు చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను 8 సంవత్సరాల నుండి. ఒకసారి మీ గ్రామం వచ్చాను కానీ ఇంతమందిని చూసే అవకాశం నాకు కలగలేదు. మరి ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక 4 నెలల కిందట పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు వారు నాతో ఏమన్నారంటే, రాజుగారు మనకి ఉపాధి హామీలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు, ముఖ్యంగా మహిళలు. అసలు వారి కష్ట సుఖాలు ఏంటి, ఎలా ఉన్నారు తెలియడానికి అధికారులు అందరూ బాగుందని చెప్తారు. ఇప్పుడు కూడా ఆయన వరకు అధికారులు ఏం చెప్తారు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. దేవి అగ్రహారం, జయ అంటే జయంతి, జానకిరామపురం అగ్రహారం, జానకిరామపురం అగ్రహారం, మీది అగ్రహారం. అవును. అయితే మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని, ప్లాన్ బి కూడా మీ దగ్గర ఉంది, మీరు రాజకీయాలు ఫిట్ అవుతారు. నా ప్లాన్ ఏ ఒకటే ఉంది నా దగ్గర, ప్రజలు, నేను, పవన్ కళ్యాణ్ గారు. అయితే అప్పుడు నన్ను ఆయన చాలా చనువుగా ఉంటారు, నాతో ప్రేమగా ఉంటారు. వెళ్ళగలరా మీరు, పర్వాలేదు ఎండలో తిరుగుతారని. ఎండ తగ్గింది కానీ 4 రోజుల కింద చాలా పెద్ద ఎండలు ఉన్నాయి. నేను తిరగలను సార్, నాకు అలవాటేది, నేను వెళ్తాను, వీళ్ళు రండి అన్నారు. నేను చాలా గ్రామాలు చూసిన తర్వాత మామూలుగా ఏమనుకుంటున్నారంటే అంతా ఉపాధి హామీ అంటే ఏదో వెళ్తారు వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ చాలా గ్రామాలు కష్టపడి పనిచేస్తారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ఆత్మాభిమానంతో కష్టపడి పనిచేసి ఆ 200 నుంచి 307 రూపాయల వరకు వేతనాన్ని తీసుకుని, గౌరవకరమైన వేతనాన్ని తీసుకుని వెళ్ళడం అనేది చాలా చాలా సంతోషించిన విషయం. అయితే ఇప్పుడున్న ఈ పథకం కూడా రేపు జూలై 1వ తారీఖు నుంచి, అంటే ఎల్లుటి నుంచే పథకం మారిపోతుంది, విబిజి రామ్జీగా మారుతుంది. ఇన్ని రోజులు ఎంఎన్ఆర్జిఎస్గా ఉన్నది విబిజి రామ్జీ అవుతుంది. మన కొత్తగా ఒక 50 స్కీమ్స్ యాడ్ అవుతాయి అందులో. 326, 332 వస్తున్నాయి అందులో. ఇవన్నీ మీతో మాట్లాడాలి, మీ దగ్గర నుంచి సమాచారం తీసుకుని దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకువెళ్ళాలని ఒక ఆలోచనతో తిరుగుతున్నప్పుడు, సింహాద్రి గారు మీకు నేను పరిచయం చేయక్కర్లేని మనిషి, చాలా సీనియర్ నాయకులు. మరి తొలిత కుసలపూడిలో పెట్టుకున్నాం ఈ బెల్ట్లో. ఈ అన్ని గ్రామాలకు సంబంధించి ఒక సవిరమైన సమాచారాన్ని ఇవ్వాలని వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో క్లియర్గా మాట్లాడింది కూడా, చెరువు పనులు ఓకే, చెరువు పనులు చేస్తున్నాం ప్రతి సంవత్సరంతో పాటు మనకు ఉపయోగపడే వ్యవసాయానికి సంబంధించిన పనులు చాలా ఉన్నాయి మన ఎన్ఆర్జీఎస్లో. రేపు 1వ తారీఖు నుంచి మళ్ళా 25 రోజులు పెరుగుతున్నాయి, మీకు తెలుసు కదా.
100 రోజులు 125 రోజులుగా మారబోతున్నాయి. ఆ 25 రోజుల పని దినాల నుంచి మొదలుపెట్టి మన పొలాలకు సంబంధించో, మన ఫామ్ పాండ్కి సంబంధించో, లేకపోతే మన జీడి మొక్కల చుట్టూ ట్రెంచ్ కట్ చేయడం దగ్గర నుంచో కొన్ని పనుల్ని ఆల్రెడీ చేస్తుంటారు నాకు తెలుసు వీఆర్పీ గారు. కానీ ఈ సంవత్సరం ఎక్కువ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే చేసే పని వారికి ఉపయోగపడుతూ వేతనం రావాలనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన. ఇది ఖచ్చితంగా ఇది మీ వల్ల, వీఆర్పీ గారి వల్ల, మేట్ల వల్ల సాధ్యం అవుతుంది. ఏపీఓ గారి వల్ల కూడా అవ్వదు. మన ఆఫీసర్కి వచ్చిన ఏపీఓ గారి స్థాయి మనుషులు ఏం చేస్తారంటే పని ఎన్ని రోజులు అవుతుంది, ఎలా అవుతుంది, ఎంత స్పీడ్ అవుతుందో చూసుకుంటున్నారు. కానీ ఆ పని వల్ల వచ్చే ఫలితం ఎన్ని కుటుంబాలకి, గ్రామానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది అది చాలా అవసరం. నేను వీఆర్పీ గారిని వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మేట్స్ కూడా ఉండి ఉంటారు, ఒక 45 మేట్స్ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ మేట్స్. మీకు ఏ వేతనం లేకుండా స్పెషల్గా చేస్తుంటారు. మళ్ళీ మీ ఫోనే వాడాలి, మీ సిమ్మే వాడాలి, మీ ఇంటర్నెట్ వాడాలి. అవునా, అంతే కదా. మీకు ఏ ఫెసిలిటీ లేదు. మీకు సంబంధించి రాసాం కూడా గవర్నమెంట్కి, మీకు ఏదన్నా అట్లీస్ట్ ఆ సెల్ ఫోన్ ఫెసిలిటీ అయినా కలిగించాలి మేట్గా అని చెప్పి. గతంలో గ్రామ వాలంటీర్స్కి ఇచ్చారు కదా ఫోన్లు, అది కూడా అలా మీకు కూడా ఫోన్ ఇవ్వాలి. ఆ పనిచేయడం 4 నెలల 5 నెలల పాటు ఆ రీఛార్జ్ డబ్బులు కూడా మీకు ఇవ్వాలని ప్రభుత్వం మనం అడుగుతాం. ఎందుకంటే ఊరకనే మరి మీరు చేయడం కష్టం కదా. మీ మేట్స్, వీఆర్పీ గారు, గ్రామ పెద్దలు మీ అందరు కలిసి కూర్చుని ఆ 326 పథకాల్లో మన జేపీ అగ్రహారం గ్రామానికి ఎన్ని సూట్ అవుతాయి, ఎన్ని పథకాలు సూట్ అవుతాయి, అది ఎలా చేసుకోవాలి మనం కొంచెం మనసు పెట్టాలి. సహజంగా అధికారులు ఏంటంటే పని అయిపోవాలని చూసుకుంటారు, మొత్తం కనిపించేస్తే చాలా పని. కానీ ఆ పని ఎంత ఉపయోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దేశం అంతా ఖర్చు పెడుతున్నప్పుడు, రోజువారీ మనకి ఇంత వేతనం వస్తున్నప్పుడు, ఆ వేతనం తీసుకుంటూనే ఆ పని మనకు ఉపయోగపడే పని మనం గుర్తించాలి, చేయాలి. కుసలపల్లి సమాధి గారు మాట ఇచ్చారు, ఈ సంవత్సరం కొన్ని వినూత్నంగా అంటే కొత్తదనంగా కొన్ని పనులు చేస్తాం ఉపాధి హామీ పథకంలో అని. మరి స్థానిక నాయకులు, ఈ ప్రాంత నాయకులు అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి రేపు వచ్చే పనుల్లో, జేపీ అగ్రహారంలో కొన్ని వినూత్నమైన పనుల్ని, కొన్ని విభిన్నమైన పనులు, విభిన్నమైన పనుల్ని చేయాలని వీఆర్పీ గారికి నేను మనస్ఫూర్తిగా మీరు రిక్వెస్ట్ చేస్తాను. వీఆర్పీ గారు ఒక రోల్ మోడల్ చేద్దాం, ఒక రోల్ మోడల్ చేయాలి. రిపోర్ట్ పెట్టినప్పుడు జేపీ అగ్రహారంలో ఇలా జరుగుతున్న క్రమం నుంచి కొన్ని గుర్తించిన పనులు చేశాం, దీనివల్ల పలానా నాయుడు గారు బెనిఫిషియరీ అయ్యారు, లేకపోతే పలానా లక్ష్మి గారు బెనిఫిషియరీ అయ్యారు, వారి వ్యవసాయానికి ఈ రకమైన ఉపయోగం జరిగింది అన్నది మనకు వీడియో డాక్యుమెంటేషన్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే మనం విశాఖపట్నంలోనో, రోలుగుంటలోనో, అనకాపల్లిలోనో, అమరావతిలో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందంటే. ఇక్కడ కూర్చున్నదే నిజం. ఆ కలిసిపోయే ముందర పుట్టడం, కలిసిపోయే ముందర మధ్యకాలంలో ఎంతమందితో ప్రేమగా ఉన్నాం, ఎంత సేవ చేసాం అన్న దానికి మన రాజకీయంలో కొలబద్దగా ఉంటుంది. దాని ఉదాహరణ సింహాద్రి గారు లాంటి నాయకులు మీ ప్రాంతంలో 50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు చేసి ఆయన కరిగిపోతూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబం కూడా, ముఖ్యంగా మా అమ్మ సింహాద్రి గారు భార్యం చేసినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. అసలు సహకారం లేకపోతే ఇంత రాజకీయం చేయలేకపోయేవారేమో సింహాద్రి గారు. అంత స్థాయి, తక్కువ స్థాయి అంటే గ్రామ స్థాయిలో రాజకీయం చేస్తున్న మనుషులకి మీలాంటి వాళ్ళందరూ సేవ చేయడం ఇంపార్టెంట్, కానీ రాజకీయాలు చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎంత వస్తుంది వేతనం మీకు? రోజు ఎంత వస్తుందమ్మా మీకు? చాలా చాలా. మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు 307 రూపాయలు ఇస్తున్నారంటే కడుపు నిండిపోయిందమ్మా నాకు. నేను చాలా చోట్ల, ఉదాహరణ వడ్డాది గ్రామం వెళ్ళినప్పుడమ్మా మహిళలు చూసిన కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి. మంచి టెంట్లో పనిచేస్తుంటే 180 రూపాయలు 160 రూపాయలు వేస్తున్నారు. ఎందుకంటే అడిగితే వీఆర్పీ గారిని జేసీబీ కూడా తవ్వలేని గ్రావెల్ ఉద్యమం తగ్గిస్తున్నట్టు. అవ్వదు కదా, అది జేసీబీయే తవ్వలేనిది మనలా తవ్వుతాం దాన్ని. మళ్ళా పీడీ గారితో మాట్లాడి ఆ పని మార్పించమని చెప్పడం జరిగింది. మిమ్మల్ని బాగా చూసుకుంటున్న వీఆర్పీ గారికి మరోబారు మీకు థ్యాంక్స్ చెప్తాను శ్రీని గారు మీకు. ఎందుకంటే ఇదంతా శ్రీని గారు ఎంత మనకు పుణ్యం అండి. మీ ఇంట్లో ఒక తల్లి, ఒక భార్య, చెల్లు, 10 మంది స్త్రీలు ఉండొచ్చు, కానీ ఎంతమంది మహిళలు, పురుషులతో చేస్తున్నందుకు మీకు భగవంతుడు ఖచ్చితంగా, ఈశ్వరుడు మంచి జీవితాన్ని ఇస్తున్నారా? 6 రోజుల బాగానే ఉందండి. 307 రూపాయలు ఇస్తుంటే వచ్చి పర్లేదు. చాలా చాలా సంతోషం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తున్నందుకు నేను మిమ్మల్ని కోరేది సందర్భంగా జేపీ అగ్రహారం మీద ప్రత్యేకమైన బాధ్యతతో మీ గ్రామానికి సంబంధించి నాకు తృప్తి కలిగే విధంగా, మీకు మంచి జరిగే విధంగా భవిష్యత్తులో ఒక 4 మంచి పనులు చేయడానికి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పడానికి కూడా వచ్చాను మీ దగ్గరికి ఈరోజు.
మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పడానికి వచ్చాను. మీకు పక్కనే సింహాద్రి గారు ఉంటారు, అక్కడి నుంచి ఇంకొక 15-20 కిలోమీటర్ల దూరంలో నేను కూడా ఉంటాను కొత్తకోట గ్రామంలో. నాకు చాలా ఆశలు ఉన్నాయి రాజకీయాల్లో. భగవంతుడు నాకు ఆయుష్ని శక్తిని ఇచ్చిన రోజున ఇక్కడే పరిశ్రమలు పెట్టి ఇదే రోలుగుంట మండలంలో ఈ బెల్ట్లో ఒకటి ఆ బెల్ట్లో ఒకటి 3-4 ప్రాంతాలని ఎంచుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి 365 రోజులు ముఖ్యంగా మహిళలు పని కల్పించాలి. మన అచ్చితాపురం బ్రాండింగ్స్ ఎలా వెళ్ళి వస్తున్నారు, అటువంటి వ్యవస్థ ఇక్కడ రావాలనే నా ఆశ. ఆ ఒక్క ఆశ కోసం పనిచేస్తాను. నా ఆశ అదేనమ్మా. మామూలుగా ఒక సీసీ రోడ్ వేయడం, డ్రైన్ వేయడం, ఆ పనులను చేయడం స్థానిక నాయకులు చేసేస్తారు. దానికేమీ అంత పెద్దగా కష్టమేం లేదు. మీకు అటువంటి ఏముంటే కూడా చెప్పండి ఇప్పుడు. ఎందుకంటే గ్రామాభివృద్ధి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది మేడం. ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఎప్పుడు నా మైండ్లో ఉంది. అది మరి దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి చాలా తొందరలో వస్తాను అనుకుంటున్నాను. వచ్చిన రోజున పెద్దలందరితో మాట్లాడి ఇక్కడే చేసే ఒక ప్రక్రియతో పాటు తొందరలో మీ గ్రామంలో ఉన్న చదువుకున్న యువకుల్ని, చదువుకున్న చెల్లెల్ని అందరినీ మేము గుర్తించుకుని ప్రత్యేకంగా కొసలపూడి గ్రామంలోనో వీలైతే లేదా రోలుగుంట హెడ్ క్వార్టర్లోనో ఒక జాబ్ మేళ పెట్టి మీ ఊరికి 10 మందిలో 20 మందిలో ఉద్యోగాలు పంపించేద్దాం ఊర్లోంచి. ఎందుకంటే అలా ఉండిపోకుండా. రెండవ రోజున నేను చాలా సంతోషిస్తుంది. చిన్న బేబీకి పల్సపల్లి డ్రాప్ చేయించాను నాతో. దానికోసం 10 నిమిషాలు ఆగాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అది తొందరలో కుసలపూడి గ్రామంలో విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా మహిళల్ని స్క్రీన్ చేయడానికి, క్యాన్సర్ గుర్తించడానికి. ఇవాళ క్యాన్సర్ అనేది మామూలు అయిపోయిందమ్మా. ఇప్పుడు ఎవరు భయపడక్కర్లేదు. అది జ్వరంలో వచ్చేపోతుంది అది కూడా. కానీ సరైన సమయం గుర్తించకపోతే ప్రాణాంతకం అయిపోతుంది, మహిళలకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. నా కుటుంబంలో కొన్ని అనుభవాలు చూశాను కాబట్టి తొందరలోనే అనుకుంటే జూలై నెల లేదా ఆగస్టు నెల కల్లా కుసలపూడిలో అయితే ఆశ్రమం దగ్గర లేదా ఊర్లో ఎక్కడైతే సమాధి గారు చెప్తారో అక్కడ ఒక మంచి బెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం చేద్దాం. దానికి మీ అందరూ వచ్చి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, మీ జీవితాలు జాగ్రత్తగా చూసుకోండి. ఆ పెట్టే జాబ్ మేళ మీ పిల్లలందరూ డేటా తీసుకుంటాం, పంపించండి. మీకు సంబంధించి ఉపాధికి సంబంధించి నేను చేయగలిగే పనంతా చిత్తశుద్ధితో ఏ ఆశ లేకుండా మనస్ఫూర్తిగా పనిచేస్తాను. అది ఎలా సక్సెస్ అవుతుందని దేవుడికి విడిచిపెడదాం. వస్తువులు నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు. అది నేను ఈరోజు చెరువు పనికిలో మిమ్మల్ని కలవడానికి వచ్చినట్టుగా లేను. మేము టైప్ చేసుకున్నప్పుడు ముఖాముఖి సమావేశం పెడతాం, కానీ ఈరోజు అనిపించలేదు. ఏదో పెళ్లికి అందరూ కలిసినట్టుగా మీరు నాకు ఆ పూలు వేస్తుంటే నాకు సిగ్గేస్తుంది నాకు. కానీ అడుగురాజన్ బాబుకి చాలా ఘనంగా నాతో దండం పెట్టుకునే అవకాశం కల్పించారు. ఆ అడుగురాజు బాబు దయ వల్ల మన గ్రామం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అడుగురాజు బాబుకి నా పూర్తి ప్రార్థన తెలియజేస్తూ మీ ప్రాముఖ్య అభిమానానికి ఎప్పుడు నేను బాధ్యతగా ఉంటాను, బాధ్యతగా పనిచేస్తాను. చిన్న పొరపాటు లేకుండా అందుబాటులో ఉంటాను. రాజకీయ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుస్తాను. కలిసినప్పుడు ఏదైనా ఓటైనా అడుగుతాను. అడగకుండా అయితే నేను ఉండను. అప్పుడు అడుగుతాను. ఇప్పుడేమి అవసరం లేదు. అడిగే సంబంధం ఏదో మీరు చెప్పినట్టుగా ఎప్పుడు అడగాలి అప్పుడు అడగాలి దాన్ని. నేను తరచుగా మాట చెప్తుంటానమ్మా, 2 గర్భాలు చాలా ఇంపార్టెంట్. మనిషి పుట్టుక అనేది తల్లి గర్భం నుంచి వస్తే తల్లి అందుకే ఇంపార్టెంట్. మనిషి బ్రతకడానికి చెరువు గర్భం ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి వచ్చి నీరే మన పంట వేస్తుంది, పంటే మనం బ్రతికిస్తాం. అనుకున్నామంటే ఏ జన్మ రుణానుబంధం మనందరిది. నేను షాక్ అయ్యాను మీ అందరికి చూసి. ఆడబడిచి అందరూ అపజల్లెళ్ళు ఏదో పెళ్లిగుడికి వచ్చినప్పుడు గబాలు పువ్వులు జల్లి బొట్టు పెడుతున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఈసారి మా అబ్బాయిని కూడా తీసుకొద్దాం ప్రాంతంలోకి నెమ్మదిగా. అంటే ఆ ప్రేమ అభిమానం తెలియాలి కదా. పట్టణంలో ఉన్నప్పుడు అంత తెలియదు. మీరు అనుకుంటారు కానీ పట్టణం కంటే పల్లెటూరు చాలా బెస్ట్. కానీ ఉపాధి ఉండాలి ఇక్కడ, చదువు ఉండాలి, వైద్యం ఉండాలి. 3 ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు. అవన్నీ చిత్తశుద్ధితో జేపీ అగ్రహారం గ్రామానికి అన్ని రకాల సేవలు అందిస్తాను తెలియజేస్తూ, వీఆర్పీ గారు ప్రత్యేకంగా నాకు కొంతమంది వీఆర్పీ మీద కోపం ఉంది. కానీ ఈ వీఆర్పీ గారు చూడగానే వాళ్ళ మీద కూడా కోపం తగ్గిపోయాను. చాలా సమయం ఉన్న మనిషి, చాలా బ్యాలెన్స్ ఉన్న మనిషి, ఒక ఆర్గనైజర్గా ఉండే మనిషి. వీఆర్పీ గారు మీకు కూడా ఏదన్నా డిపార్ట్మెంట్ పరంగా నేను చేయగలిగే పని ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ పీడీ గారి దగ్గర కానీ నాకు నేరుగా చెప్పండి. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగం కొనసాగాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది నేను ఈరోజు సార్ సమక్షంలో చెప్పబోతున్నాను. సార్, నేను 18 సంవత్సరాలుగా నేను ఉపాధి ఉద్యోగంలో కొనసాగుతున్నాను. అంటే ఈ పథకం చాలా సంతృప్తికరంగా పేదల వరకు వెళ్తుందనేది అంతరంగ సత్యంగా సార్ అందాక ఏదైతే అన్నారో
మన గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు సార్ వచ్చిన తర్వాత పాజిటివ్ థింగ్ ఆలోచిస్తూ ఉన్నారంటే నేను చాలా సంతోషపడ్డ విషయం. ఎందుకంటే ఇందులో నెగిటివ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నెగిటివ్గా ఉన్నప్పుడు మంచి అనేది ఎదగదు. ఇక్కడ హర్నేసులు రాత్రి ఇక్కడ సిగ్నల్స్ లేని ఏరియా, ఒక్క వ్యక్తికి పని ఇవ్వాలంటే సార్ ఎంత ఇబ్బంది పడతామో మాకు తెలియదు సార్. ఫోన్ పని చేయదు, ఇంటర్నెట్ ఉండదు, ఏం చేయాలో తెలీదు. అంతా కూడా మా మొబైల్తోనే జీవితం. టార్గెట్స్ ఉంటాయి, ఇవ్వకపోతే వీళ్ళు వచ్చి మా మీద కూర్చుంటారు. ఒక పక్క నాయకులు ఒత్తిడి ఉంటుంది, ఈ పార్టీ వాళ్ళు పని ఇచ్చారంటారు ఆ పార్టీ వాళ్ళు. కానీ ఇక్కడ భవన్ యాప్లు ఉంటాయి, ఆ భవన్లో ఫోటో అప్లోడ్ అవ్వదు, వర్క్ జరగదు. ఇన్ని రకాల సమస్యలు అనేది ఫీల్డ్ అసిస్టెంట్కి చాలా ఒత్తిడిగా ఉంది సార్. మాకు ఇచ్చే జీతం 5,748 రూపాయలు, అలవెన్స్ చూసుకుంటే 2,500 రూపాయలు, ఫోన్ బిల్ ఒక 300 రూపాయలు, మామూలుగా మీటింగ్లకు వెళ్తే 400 రూపాయలు. ఇది ఖర్చు అంతా చూసుకుంటే 9,700 రూపాయలకి 2014 నుంచి రావడం జరుగుతుంది సార్. ఇంతకుముందు 3,600, 1,200 రూపాయలు స్టార్ట్ అయినప్పుడు ఇలాగే కొనసాగించింది సార్. ఏం చేయాలో తెలియక ఒక మనిషికి భరోసా లేకుండా పోయింది సార్. జనాల్లో అందరికీ జేజేలు కొడుతున్నారు. ఏం చేయాలో తెలియక మేము పిల్లల్ని కూడా సరైన స్కూల్లో కూడా మనం చదివించలేకపోతున్నాం సార్. పెట్రోల్ కూడా సరైన టైంకి జీతాలు రావు, ఏం చేయాలో తెలీదు. ఆ యాప్స్ మీద ఈ రోజు ఈ యాప్ పని చేయదు, రేపు ఇంకో యాప్ వస్తుంది. సుమారుగా మేము 25 రకాల యాప్ల్లో పనిచేయవలసింది సార్. భవన్ అంటారు, లేకపోతే అక్షరాంధ్ర అంటారు. మాకు ప్రతిదీ టార్గెట్స్ సార్. ఏం చేయలేదు, ఇక్కడ సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ కావాలి. సెల్ఫ్ ఆఫ్ వర్క్ క్లా టైప్లో వర్కులు గుర్తించాలంటే, ఒక ఎకరం తిరగాలంటే ఆ తిరిగేటప్పుడు ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి ఎటువంటి విషవాయువులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పావుల మధ్య రాత్రులు వచ్చి శ్మశానంలో కూడా మేము ఆ ఫోటో పెడితేనే కానీ మాకు ఆ కూలీకి రావాల్సినటువంటి అమౌంట్ రాదు సార్. ఇదే చెరువులో ప్రాణాలకు తెగించి చెరువుకు మధ్యలోకి వెళ్ళి భవన్ ఫోటో పెడితేనే కానీ మాకు పేమెంట్ కూడా అవ్వలేదు సార్. ఎంత రిస్క్ అనేది ఉద్యోగం ఫీల్డ్ అసిస్టెంట్కు ఒక ఉద్యోగ ఒత్తిడి అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది సార్. దాంతోపాటు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. వారికి అనుగుణంగా ఏ పార్టీదారులు ఉంటే వాళ్ళు ఉంచుతారు, లేకపోతే ఎలిగేషన్లో సోషల్ లైట్ వచ్చినప్పుడు ఏదో ఎలిగేషన్ పెట్టడం, రికవరీలు కట్టుకోండి సార్. లేకపోతే బెదిరించు, పక్క పంచాయతీలకు ఇన్ఛార్జ్ చేయకపోతే నీ ఉద్యోగం ఉండదు, సిమ్స్ ఆపేస్తారు, శాలరీస్ ఆపేస్తారు. అధికార యంత్రాంగం కూడా మాకు ఒత్తిడి ఉంది సార్. ఈ రెండు పక్కల ఏం చేయాలో తెలియక ఉద్యోగుల కాలనీ సతమతం అవుతూ వదిలేలేక ఉండలేక 18 సంవత్సరాలు ఉద్యోగం కొనసాగుతున్నారు సార్. ఇప్పుడు అందరూ కూడా 40+ వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేయలేని పరిస్థితి. చూస్తే రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో పరిస్థితి. పెట్రోల్ అలవెన్స్ కూడా ఏం చేయాలో తెలియదు. రోజు ఫీల్డ్ తిరగాలంటే 5-6 సైట్లు ఉంటాయి సార్. ఆ సైట్లో పెట్రోల్ కూడా సరిపోవట్లేదు. ఏం చేయాలి, ఎదురు వ్యక్తి పని ఇవ్వకపోతే బాధ, మండల అధికారులతో వెళ్ళకపోతే మీటింగ్లకు వెళ్ళకపోతే ఆలుపోతుంది. ఎంత సతమతమవుతున్న సమయంలో మాకు భరోసాగా ఈరోజు నేను 18 ఇయర్స్గా 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ కోసం ఈ కార్యక్రమానికి నాంది పలికాను సార్. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ పరంగా ITI టెక్నీషియన్ సార్. చాలా వదులుకున్నాను. ఎందుకంటే నేను ఒకటినే బ్రతికితే ఏ కంపెనీకి వెళ్ళా 40-50 వేలు జీతం ఇస్తారు సార్. నాతోనే ఆగిపోద్ది. నన్ను నమ్ముకున్నటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలకి ఉపాధి కల్పించాలనే ఏమితో ప్రతి సంవత్సరం ఈ జనాల నుంచి కానీ మాకు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వర్క్లు ఇవ్వకపోయినా ల్యాండ్ మరి LDP వర్కులు సార్, SMC ట్రెంచ్ సార్, తర్వాత డ్రాగన్ ట్రెంచ్లు అండి, మామూలు చెట్ల యొక్క గొట్లు పెంచడం, మొక్కల పెంపకం, ఏది వర్క్ ఉంటే అది కూడా మళ్ళీ పబ్లిక్ నుంచి బ్రతిమలి పాంపండి సార్. వాళ్ళు వద్దైనా సరే దాని యొక్క ఉపయోగం వాళ్ళకి వివరించి ఎలాగ గట్టిన అవుతున్నాం సార్. ఏం చేయాలో తెలియదు. ఈ సంవత్సరం మళ్ళీ సెల్ఫ్ ఉండదు సార్. సెల్ఫ్ లేకపోతే మాకు 15,000 మ్యాండేట్ చేస్తేనే కానీ ఉద్యోగ భద్రత ఉందంటారు సార్. ఈ ఉద్యోగ భద్రత లేకపోతే ఈ యొక్క మ్యాండేట్స్ ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో లేకపోతే ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు సార్. వాళ్ళు FTE అన్నారు. FTE నుంచి మరలా 9,700 రూపాయలు తీసుకున్న వ్యక్తి కూడా ఆ మ్యాండేట్స్ రీచ్ అవ్వకపోతే కనుక జీతం కూడా కోల్పోతాడు సార్. అలాగే నాకు 2023-24లో నేను 15,000 మ్యాండేట్స్ చేయక 14,496 మ్యాండేట్స్ చేశాను సార్. 4 మ్యాండేట్స్ రీచ్లో జీతం కూడా కోల్పోవడం జరిగింది సార్. ఎలాంటి టార్గెట్స్ ఉద్యోగ భద్రత ఉంది సార్. మాకు ఎటువంటి భరోసా లేదు సార్. ఇది మీ యొక్క ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సార్థక బాధను తెలియజేస్తానని మీ యొక్క సభాముఖంగా అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
డిప్టీ ఆయన మనతో పనిచేస్తున్నారు. నేను వస్తున్నా అదే చెప్పాను. నేను కూడా ఈ క్షేత్రస్థాయిలో పర్యటనకు ముందు వీఆర్పీలు బాగానే ఉన్నారు అనుకున్నాను, కానీ కొద్దిమంది పొరపాట్లు ఉండొచ్చు. కానీ ఈయన చెప్పిన వాస్తవాలు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో 12 నెలలు మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆఫీస్లో పట్టుకుంటారు. సోషల్ ఆడిట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఈ చేసిన ప్రతి బంట నువ్వు సరిగా చేంజ్ లేదు, మెజర్మెంట్ రాలేదు, నువ్వు తప్పు మెజర్మెంట్ రాస్తావు, ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ నాకు తెలుసు. నేను మీకు ఒక భరోసాగా మాట చెప్తున్నాను, మాట ఇవ్వడం లేదు, మాట చెప్తున్నాను. మీరు ఇప్పుడు మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ చేసుకున్నాం మేము. అదంతా నేను పేపర్ మీద రాసుకుని ఆ కాగితాన్ని ఖచ్చితంగా మీ అందరి తరఫున, మీ ఒక్కరి తరఫునే కాదు, రాష్ట్రంలో ఉన్న అందరి వీఆర్పీల తరఫున డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి నాకు చేతనైనంత ఒక సహాయం చేయడానికి మీకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, తెలియజేస్తాను. చెప్పిన మాటలు నాకు అర్థమైంది. ఎందుకంటే గ్రామాల్లో నేను చూస్తుంటాను వీఆర్పీ కోసం చేసే కామెంట్స్, వీఆర్పీ ఇలా సంపాదించుకున్నాడు, అలా సంపాదించాడు, మరి మా పని ఇవ్వలేదు, లేదా వాళ్ళు ఇబ్బంది పెట్టాడు, కార్డు ఏమో డిలీట్ చేయలేదు, యాడ్ చేయలేదు, ఇవన్నీ చెప్తుంటారు. కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు, కానీ శ్రీని గారు పడిన మానసిక వేదన మాత్రం నాకు తెలుసు. కానీ శ్రీని గారు నేను కూడా మాట చెప్తున్నాను, ఫస్ట్ మీతో కావాలన్న మాట అన్నాను నేను. మీరు తక్కువ జీతం తీసుకుంటే రాజకీయ నాయకులు లెక్క అంతే. మీరు సేవ చేస్తున్నారు గ్రామానికి, అలాగే అనుకోవాలి. మీరు ఉద్యోగాన్ని అనుకోవడం కాదు. ఇప్పుడు ఏదో ఉదయాన్నే 5,000 డీజిల్ వేసుకుని వచ్చానంటే నాకు అందులో ఆదాయం లేదు ఈ రోజు, కానీ అది ఒక తపన ఉంటుంది. మనం కొంచెం ఆర్థికంగా బాగున్నాం కాబట్టి ప్రజలు సేవ చేయాలి, గౌరవం తెచ్చుకోవాలి. సింహాద్రి గారు లాంటి ఒక గౌరవాన్ని మనం తెచ్చుకోవాలని తిరుగుతున్నాం. మీకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కానీ ఎప్పుడు ఎలా మంచి జరగాలన్నా చిత్తశుద్ధితో చేస్తామని తెలియజేస్తూ శ్రీని గారు బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ మాట మీకు ఇస్తున్నాను. పేపర్ మీద పెట్టి ఒక మండలం లేదా ఒక డివిజన్ మీరందరూ కలిపి ఒక యూనియన్ గా ఉంటారు కాబట్టి యూనియన్ పరంగా చక్కగా ఒక లెటర్ ఒకటి ఇస్తే వాళ్ళ జ్ఞాపకంగా ఉంటుంది. ఆ లెటర్ పట్టుకెళ్ళి లెటర్ తోటి పెద్ద ఆయన దగ్గర పట్టుకెళ్తారు. మీ సాధుబాబు గారు అంతా కూడా దాన్ని అన్యోన్యంగా ఫీల్ గా నేను మాట్లాడడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే మమ్మల్ని అడగలేదని, ఇప్పుడు వరకు క్వశ్చన్ లేదని చూసాను సార్. ఆ క్వశ్చన్ మార్క్ వచ్చి సార్ వివరంగా చెప్పకపోతే 10 మంది ఫీల్ లాగా ఉన్నారంటే, అయితే ఎవడ ముందుకు వస్తే వాడి పీకలు పోతాయి, నాకెందుకులే అన్నట్టు ఉన్నారు. కాబట్టి ఈరోజు సార్ అన్యోన్యంగా అడిగారు కాబట్టి నా లోపల ఉన్నటువంటి 12,000 మంది ఎంతమైతే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళ తరపున నేను అందరూ కూడా ఈరోజు మాట్లాడలేదు. 20 సంవత్సరాలు చేస్తారు మేడం. చాలా మంచి సార్. 20 సంవత్సరాలు అందరూ మీ అందరి దీవెనలతో పాటు అడవుల దీవెన కూడా ఆయన కొట్టుకుని కుటుంబం బాగుండాలి నేను కూడా ఎప్పుడు కోరుకుంటాను. శ్రీని గారి కుటుంబాన్ని మీరు ఏదైనా ప్రత్యేకమైన గుర్తించండి. శ్రీని గారి పనులు ఈ సంవత్సరం కొంచెం ఇన్నోవేట్ మనం మాట్లాడుకుందాం. లేదు వాళ్ళ ఆలోచన తీసుకుని, మేట్స్ వారి ఆలోచన తీసుకుని మనందరం కలిసిమెలిసి పనిచేద్దామని తెలియజేస్తూ, మరి ఈవేళ ఇంత ఆత్మీయ స్వాగతంతో పాటు మన గ్రామం వచ్చినప్పుడు ప్రత్యేక యువతతో మీట్ అవుదాం అనుకుంటున్నాను. చదువుకునే యువతతో 10th పాస్ అయ్యి 10th ఇంటర్మీడియట్ ఏదైనా ఏ క్వాలిఫికేషన్ కూడా కొంచెం అదంతా మన బాధ్యత తీసుకుని మీరైతే 4 గ్రామాల మీటింగ్ కుసలగూడలో పెట్టుకుందాం, అది మీ గ్రామం మీటింగ్ పెడదామని నేను చూస్తాను టైంను బట్టి. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ బయోడేటాలు తీసుకుని, వీళ్ళ పిల్లల బయోడేటాలు తీసుకుని వాళ్ళని ఎక్కడ జాబ్లో పెట్టించి జాబ్ మేళ పెట్టడానికి ఏం చేసినా పని చేసినట్టుగా ఉండాలి. అంటే ప్రసంగం చెప్పి వెళ్ళిపోకూడదు. ఓ 2-3 సార్లు మాటలు బాగుంటాయి, 4సారి అనిపిస్తుంటే వాళ్ళకి అవ్వట్లేదు కదా. మిమ్మల్ని కాస్త ఆలస్యమైన ఇంత చక్కని వాతావరణం మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పర్సనల్గా థ్యాంక్స్ చెప్తూ, మా పెద్దలందరికీ ఇవాళ విచ్చేసిన 10 గ్రామాలకు విచ్చేసిన మా నాయకులందరికీ కూడా, ముఖ్యంగా మా యువతరానికి అందరికీ కూడా, వాళ్ళందరూ చూసినా చాలా ముచ్చటేసింది. ఉదయం నుంచి వెయిట్ చేసి బైక్లు వేసుకుని 2 గ్రామాలు తిరిగి, భవిష్యత్తులో వీరందరి సహకారం మీకు ఉంటుంది, మీ అందరి సహకారం వారికి ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.